నమస్తే. చాలా మందిలో ఇదొక వెరీ ఇంపార్టెంట్ సింప్టమ్ ఉంటది. అంటే ఇది వాళ్ళకు నరాలు వాళ్ళవి ఎఫెక్ట్ అయ్యి, వాళ్ళకు నరాల బలహీనత వచ్చి, వాళ్ళకు మొత్తం రోజు నీరసం, నీరసం, నీరసం ఉంటది గమనించండి. ఏమంటారు పేషెంట్‌లు? ఒక కిరాణా షాప్ అతనొచ్చిండు. ఏమంటుండు? సార్ మొత్తం రోజులు షాప్‌లో కూర్చుంటా. దుకాణం ఓపెన్ జేసినప్పటి నుంచి దుకాణం బంద్ జేసినప్పటి వరకు గిరాకుంటది. కానీ నాకు ఎట్లా అయితే 12:30 అయితది గదా! నీరసం స్టార్ట్ అయితది. అరే! ఇప్పుడు ఒక వాడు వచ్చి కస్టమర్ ఒక లాలీపాప్ కొననీకి వచ్చిండనుకోండి. ఆ లాలీపాప్ అక్కడి నుంచి లేచి ఇప్పుడు నేను ఇవ్వాల్నా అనేసి అనిపిస్తది నాకు. టీవీ ఉంది. టీవీ నాకు ఇప్పుడు ఆ షో నచ్చలేదు. ఆ న్యూస్ నచ్చలేదు. పాట నచ్చలేదు. ఛానెల్ మార్చాలి. అబ్బా! ఇప్పుడు రిమోట్ ఎత్తుకొని బటన్ నొక్కాల్నా అనేసి అనిపిస్తది. ఆ లెవెల్‌లో నాకు నీరసం ఉంది అని అంటుండ్రు. ఇది నరాలకు అన్ని నరాలు దెబ్బ పడ్డాయి అనేసి గూడా అంటుండ్రు పేషెంట్. కానీ ఇది నరాల వల్లనే అయితదా? లేదంటే వేరే హెల్త్ ప్రాబ్లమ్ గూడా ఉండొచ్చా? అది మనం డిస్కస్ చేద్దాం. ఈ పేషెంట్‌కి ఏం మందు ఇచ్చినాం అది డిస్కస్ చేద్దాం. ఎట్లా తగ్గింది అది డిస్కస్ చేద్దాం. ఈ పేషెంట్ చెప్పిన సింప్టమ్స్ మీలో చాలా మందిలో ఉంటాయి. దాంతో పాటు తిమ్మిర్లు, మంటలు ఉంటాయి సరే. కానీ ఇక్కడేందంటే నరాలు ఏ సిస్టమ్‌కి రిలేటెడ్ ఇప్పుడు పైల్స్ అనుకోండి. పైల్స్ అనుకోండి ఎవరైనా పేషెంట్‌కి. అది గ్యాస్ట్రోఎంటరాలజీకి రిలేటెడ్. లేకపోతే మీరు కిడ్నీ స్టోన్ అయిందనుకోండి. అది యూరోలాజీకి నెఫ్రాలజీకి రిలేటెడ్. మళ్ళా దాని తర్వాత మీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. మీకెందుకు? మీ పక్కోనికి అని అనుకోండి. ఏంది డాక్టర్ నాకు హార్ట్ ప్రాబ్లమ్ అని అంటుండు అంటే పక్కోనికి అనుకోండి. అది ఏది కార్డియాలజీ రిలేటెడ్. అట్లానే నరాలు దేనికి రిలేటెడ్? న్యూరోలాజీకి రిలేటెడ్. అయితే ఇక్కడ న్యూరోలాజీకి సంబంధించినవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైకియాట్రీకి సంబంధించినవి కొన్ని ప్రాబ్లమ్‌లుంటాయి. వేరే ఆర్గాన్స్ తోటి సంబంధించినవి కొన్ని ప్రాబ్లమ్‌లుంటాయి. న్యూరోలాజికల్లీ సంబంధించి ఏముంటాయి? మొత్తం రోజు నీరసం వస్తుందంటే న్యూరో ట్రాన్స్‌మిటర్‌లుంటాయి. ఎక్కడుంటాయి? మన బ్రెయిన్‌లో ఉంటాయి. ఇప్పుడు ఈ న్యూరో ట్రాన్స్‌మిటర్‌లు అంటే ఏంది? కెమికల్లు. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? డోపమిన్ గానీ, మెలటోనిన్ గానీ, గాబా గానీ ఇవి. ఇవి ఎప్పుడైతే ఇంబాలెన్స్ అయితది గదా! ఇట్లా నరాల బలహీనత వచ్చి మనకు నీరసం ఉన్నట్టు అనిపిస్తది మొత్తం రోజు. మళ్ళా ఇదే గాదు. ఇంకా గూడా ఉంటాయి. ఏముంటాయి? ఇప్పుడు మనిషి సరిగ్గా నిద్రపోవట్లేదనుకోండి. నిద్రపోవట్లేదంటే ఆ పేషెంట్‌కి నెక్స్ట్ డే నీరసం ఉంటది. నరాలు ఎఫెక్ట్ అయితాయి. బ్రెయిన్ ఎఫెక్ట్ అయితది. బ్రెయిన్ ఏంది? బాడీకి ట్రాన్స్‌ఫార్మర్. అది ఎఫెక్ట్ అయితుంది. అట్లనే దాంతో పాటు నరాలు ఎఫెక్ట్ అయితాయి. అట్లనే మొత్తం రోజు నీరసం అనిపిస్తది. ఇవే గాకుండా ఏమైతది ఎన్నో సార్లు పేషెంట్‌లకు యాంగ్జైటీ అయ్యి, ఆ! డిప్రెషన్‌లోకి పోయి, సరిగ్గా నిద్ర లేక అట్లా గూడా అనిపిస్తది. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. షుగర్ ప్రాబ్లమ్ ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల గూడా అనిపిస్తది. మళ్ళా మీరు ఇంకోటి జూడండి. కొందరికి ఎట్లుంటదంటే ఫీమేల్ పేషెంట్స్‌లో పీరియడ్ వచ్చే 15 రోజులు ముంగట వాళ్ళకు నీరసం స్టార్ట్ అయితది. పీరియడ్ అయిపోయినప్పుడు వరకు వాళ్ళకు నీరసం ఉంటది. ఎంత విచిత్రంగా ఉంది. మీరు మేల్ అంటే మీకనిపిస్తది. ఇదేంది విచిత్రం రా నాయనా అనేసి. కానీ అట్లా అమ్మాయిల్లో, లేడీస్‌లో ఎంతో మందిలో ఉంటది. ఆ టైంలోనే నరాల బలహీనత వస్తది వాళ్ళకు. అదెందుకైతది? హార్మోన్స్ ఉంటాయి. దాని ఇంబాలెన్స్ వల్ల. మళ్ళా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఈడియోపతి. ఈడియోపతిక్ అంటే ఏందంటే మీరు వింటే అబ్బా! ఇట్లా గూడా ఉంటదా? అనేసి అనిపిస్తది మీకు. ఏందంటే కారణమేమో దెలవదు. నాకు తెలవదు ఎందుకైతుంది అనేసి డాక్టర్ గారే అంటారు మీకు. అటువంటి రీజన్ గూడా ఉంటది. ఇవి అయితే రీజన్‌లు. కానీ ఈ పేషెంట్‌కి ఎందుకయింది తెలుసా మీకు? ఈ పేషెంట్‌కి ఎందుకయిందంటే, ఈ పేషెంట్‌కి గుట్కా, పాన్ ఫుల్ అలవాటు. డైలీ 10 పాన్లు తినడం, గుట్కాలు తినడం, ప్యాకెట్లు పడేయడం అట్లా. మళ్ళా దాంతో పాటు ఏందంటే, అది నోట్లో ఉంటేనే ఆయనకు యాక్టివ్ ఉంటుండే అంట. మళ్ళా ఆ గుట్కా వదిలేస్తే ఆయనకు మళ్ళా విత్‌డ్రావల్ సింప్టమ్‌లు వస్తున్నాయి అనేసి ఇంకా ఎక్కువ గుట్కాలు తినడం, పాన్లు తినడం. అయితే దీనివల్ల ఏమైతదంటే, టొబాకో ఏదైతే ఉంటది గదా! అది దాంట్లో నికోటిన్ ఉంటది. నికోటిన్ ఉంటది సరే. కొందరు ఏం భ్రమలో ఉంటారంటే, అరే! నేను మింగుతలేను నోట్లోనే పెట్టుకొని ఉమ్మేస్తున్నా అసలు నేనది లోపటికే తీసుకోను అనేసి ఆ భ్రమలో ఉంటారు. ఆళ్ళకి గూడా ఎఫెక్ట్ అయితది. అయితే ఏమైతదంటే, మీరు వాటర్ తాగుతారు గదా! గాలి పీల్చుకుంటారు గదా! అట్లనే ఇవి అయితే ఇవి లేకుండా మనం ఉండలేం.
మన బ్రెయిన్‌కి, మన మెయిన్ నరంకి అలవాటయిపోతది. అయితే మన నరాలకి ఎట్లా అలవాటయిపోతదంటే, ఆ నికోటిన్ బాడీలో పోకపోతే అది గాలికి, నీడకి సమానం ఉన్నట్టు అయిపోతది. ఆ ప్రాబ్లమ్ తోటి ఈయనకి ఇట్లా అయింది. మళ్ళా దాని పైన థైరాయిడ్ వ్యాధి వచ్చి, ఇప్పుడు మనం మందులిస్తే ఆ గుట్కా ప్రాబ్లమ్ పోయింది. థైరాయిడ్ వ్యాధి తగ్గింది. మనిషికేమో ఆ నీరసం పోయింది. దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ చెప్పినాం. హోమ్ రెమెడీ ఏం చెప్పినామంటే వైట్ టీ. ఇప్పుడు వైట్ టీ అంటే ఏంది? ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లుంటది? అట్లా వైట్ టీ ఉంటది. ఈ వైట్ టీ డైలీ మీరు 2 పూటలు తాగండి. యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్ ఉంటాయి. ఈ వైట్ టీ డైలీ 2 పూటలు తాగడం వల్ల ఏమైతదంటే, మీకు ఈ నీరసం తగ్గడానికి హెల్ప్ చేస్తది. నరాలు గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తది. నరాల బలహీనత పేషెంట్స్‌లో చాలా మంచిగా పనిచేస్తది. మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు. నమస్తే.